హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకే అమ్మవారికి అలంకరణలో పెడదామని చెప్పేసి నేనైతే ఈ ఫ్లవర్స్ ఇంట్లోనే రెడీ చేసేసుకుంటున్నాను. దీనికి కావాల్సిందల్లా పిస్తా షెల్స్, కార్డ్బోర్డు, గమ్ము ఉంటే చాలు. మనం 2 ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను. అందుకే 2 రౌండ్స్ కార్డ్బోర్డ్ అయితే కట్ చేసుకొని గమ్ అయితే పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిస్తా షెల్స్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అతికించుకోవాలి. అలానే లోపల భాగంలో కూడా గమ్ము పెట్టేసి పిస్తా షెల్స్ అయితే అతికించేసుకోవడమే. ఒక లైన్ అలా పెడుతున్నప్పుడే ఫ్లవర్ అనేది నీట్గా క్లియర్గా కనబడుతుంది కదా మనకు. ఫ్లవర్ మొత్తం అతికించిన తర్వాత పిస్తా షెల్స్తో చూడండి, ఫ్లవర్ అయితే చాలా బాగుంది. గోల్డ్ కలర్లో ఇలా ఉంచేసినా కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. కానీ నేను ఇంకాస్త కలర్ఫుల్గా కనిపించడానికి రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. నేను 2 ఫ్లవర్స్కి అయితే రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఇలా ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలాంటి క్రాఫ్ట్స్ చేయాలంటే, ఇంకా డిఐవీలు చేయాలంటే నాకు అయితే చిన్నప్పటి నుంచి అయినా చాలా ఇష్టము. అందుకే ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా ఈ 2 ఫ్లవర్స్కి అయితే రెడ్ కలర్ వేసేసిన తర్వాత గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ గోల్డ్ కలరు ఫ్లవర్స్కి, పెటల్స్కి చివరన మనం బ్రష్తో కాకుండా ఇలా చేత్తో అయితే నీట్గా వస్తుంది. చేత్తో అయితే గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలానే ఫ్లవర్ తయారు చేసుకొని మధ్యలో దీపాలు పెట్టుకోవడానికి హోల్డర్స్ కూడా చేసుకోవచ్చు. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేయాలో చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా 2 ఫ్లవర్స్కి అయితే ఇలా గోల్డ్ పెట్టిన తర్వాత ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా అందంగా వచ్చాయి. ఇంకా మన చేతుల మీదుగా మనం తయారు చేసుకొని అమ్మవారికి అలంకరణలో పెట్టుకుంటే ఆనందమే వేరే ఉంటుంది కదా. చాలా సంతోషంగా ఉంటుంది. మనం చేసిన దాంట్లో ఉన్న సంతోషం కొన్న దాంట్లో ఉండదు కదా ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు, కానీ బయట మాత్రం చాలా కలర్ఫుల్గా నీట్గా ఫ్లవర్ అయితే మనం బయట షాప్లో కొన్న వాటిలాగా చాలా అందంగా అయితే వచ్చాయి. ఇంకా బాగున్నాయని అయితే నాకైతే కాంప్లిమెంట్ వచ్చింది. మీ కాంప్లిమెంట్ కోసం అయితే ఎదురు చూస్తుంటాను. ఎలా వచ్చాయో కంపల్సరీ అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది. బాగుందని చెప్తే మరిన్ని డిఐవీలు అయితే చేసి చూపిస్తాను. ఇంకా అంతవరకు ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.